మనీ కెనాట్ బై హ్యాపీనెస్. డస్ట్బిన్ లో పడేయండి కొటేషన్. మానవత్వం బతుకున్న రోజుల్లో ఇది నిజం. ఇప్పుడున్న సొసైటీలో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. చూడు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలిన వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, యాక్సిడెంట్ చేసిన వాడు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. ఇద్దరు సేఫ్ గా తిరిగి ఇంటికి వెళ్లాలంటే మనీ కావాలి. లేకపోతే వాడు పైకి పోతాడు, వీడు జైలుకి పోతాడు. పక్క రూమ్ లోని 10 మంది డాక్టర్స్ ఉంటారు. నువ్వు మనీ డిపాజిట్ చేయకపోతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయరు. హాస్పిటల్ కి వెళ్ళి చూడు, అర్థమవుతుంది. స్కూల్ ఫీజు లేకుంటే మంచి చదువు చెప్పరు. నీ పిల్లల ఫ్యూచర్ ఉండదు. న్యాయం నీ సైడ్ ఉన్న లాయర్ ని పెట్టుకుని స్తోమత లేకపోతే నువ్వు ఓడిపోతావు. మనీ హ్యాపీనెస్ ని డైరెక్ట్ గా కొనకపోవచ్చు, కానీ హ్యాపీనెస్ నాపే ప్రతి కష్టాన్ని తీరుస్తుంది. హ్యాపీనెస్ నిచ్చే ప్రతి వస్తువుని కొంటుంది. జీరో నుంచి మొదలు పెట్టి కష్టపడి రిచ్ అయిన వాడు ఎవ్వడు చెప్పడు మనీ కెనాట్ బై హ్యాపీనెస్ అని. మనీకి భయపడి పిల్లల్ని కనడం తగ్గించేస్తున్నారు. అర్థం చేసుకో, లైఫ్ లో మనీ ఎంత ఇంపార్టెంట్. పెళ్లి కావాలన్నా నువ్వు మనీ సంపాదించాలి. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి పుట్టి పెరిగి చదువులు, జాబ్, లవ్, మ్యారేజ్, కిడ్స్, వాళ్ళ లైఫ్ ఇదంతా సెక్యూర్ గా, ప్రొటెక్టివ్ గా, హ్యాపీగా ఉండాలంటే మనీ కావాలి. అంతెందుకు, ఒక్క రూపాయి కూడా సంపాదన లేకుండా ఒక 3 months బేకార్ గా కూర్చో, ఇంట్లో నీ ఫ్యామిలీ, నీ పార్ట్నర్, నీకు పుట్టిన పిల్లలు కూడా వాల్యూ ఇవ్వరు. మనీ బాగా ఉంటే మంచోడు అవుతావు. అంత పోగొట్టుకుని వీధిన పడు, నెక్స్ట్ డే నిన్నెవ్వడు దేకడు. సంపాదించిందంతా పోయేటప్పుడు పట్టుకుపోతావా అంటారు. పోయే ముందు నా ఫ్యామిలీని సెక్యూర్ గా, వెల్తీగా ఉంచిపోవాలి అనుకుంటారు గానీ ఏం సాధించలేకపోయానని రిగ్రెట్స్ తో పోవాలని ఎవ్వడు అనుకోడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, లవ్ మనీ, అర్న్ మనీ అండ్ రెస్పెక్ట్ మనీ. ధనం మూలం ఇదం జగత్.